రాష్ట్ర స్థాయి విజయంతో కప్పు సాధించాలని విజయభవ అంటూ క్రికెట్ టీంను దీవించిన ఎంఈఓలు ఎస్ఎం సింగిల్ విండో చైర్మన్. త్వరలో శ్రీకాళహస్తిలో జరిగే డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ పోటీల్లో వరదయ్యపాలెం మండలం జట్టు తరపున పాల్గొనున్న ఉపాధ్యాయుల క్రికెట్ టీంకు సింగిల్ విండో చైర్మన్ ఆణిముత్యం నందకిషోర్ రెడ్డి క్రీడా దుస్తులు వితరణగా అందజేశారు. సింగిల్ విండో చైర్మన్ ఆణిముత్యం నందకిషోర్ రెడ్డి మన మండల క్రికెట్ టీం ఉపాధ్యాయులు డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలో విజయంతో కప్పు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం కోరిన వెంటనే క్రీడా దుస్తులను అందించిన సింగిల్ విండో చైర్మన్ ఆణిముత్యం నందకిషోర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంఈఓలు ఎస్ఎం రమణయ్య ఉపాధ్యాయులు సన్మానించారు. వ్యాయామ దర్శకుడు బందిల కుమార్, పిఈటి ముద్దుకృష్ణ, ఉపాధ్యాయులు ఆనంద్, రాజు, నాగ మల్లేశ్వరి పాల్గొన్నారు. జరిపించడం మాకందరూ కూడా ఆనందదాయకం. ఎందుకంటే విద్యా వ్యవస్థకు విద్యాశాఖనే దగ్గరుండి చేయడం అనేది అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఇప్పుడు మరియు మీరు ఈ గేమ్లో అత్యంత బాగా మీరు రాణించి మన మండలానికి మనకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎంఈఓ సరస్వతి మేడం గారికి, ఎంఈఓ రమణయ్య గారికి, మన జడ్పీ హై స్కూల్ హెచ్ఎం గారికి, మరి ఇక్కడికి చేసినటువంటి మన వరదయ్యపాలెం టీచర్స్ టోర్నమెంట్ టీం ఉపాధ్యాయులందరికీ మరియు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు యాక్చువల్ చాలా సంతోషంగా నేను ఇక్కడికి వచ్చేదాకా స్టూడెంట్స్కి కాంపిటీషన్ అనుకున్నాను. తర్వాత టీచర్స్ అన్నాక అది గవర్నమెంట్ ఇలాంటి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడం అనేది చాలా మెచ్చుకోదగిన అభినందనీయమైన విషయము. ఎందుకంటే చాలా ఫిజికల్ ఫిట్నెస్ ఎప్పుడైతే మన ఉపాధ్యాయులు మనకు తల్లిదండ్రి గురువు దైవం అంటారు, అంత ఇంపార్టెన్స్ ఇస్తాం మన లైఫ్లో గురువుకి. సో ఉపాధ్యాయులు ఎప్పుడైతే మనకు మోటివేషన్ ఉంటారో స్టూడెంట్స్ కూడా అంత చక్కగా ప్రతి విషయంలో రాణిస్తారనేది నాకున్న ఆలోచన. అలానే ఇలాంటి ప్రోగ్రామ్స్ మరి ఎన్నో జరగాలి. అండ్ ఈ ప్రోగ్రామ్ మీరు అందరూ సేఫ్టీ కారిక్ బాల్, అది ఫోర్ పీస్ బాల్ అని చెప్పారు. మామూలుగా కారిక్ బాల్ అంటే చాలా భయం ఉంటుంది. ఎలా అయిపోయిందంటే కారిక్ బాల్ నుంచి లబ్బర్ నుంచి ఆఖరికి మండలం తెలిసిన తర్వాత ఈ యొక్క మన మండలంలో ఉండేటువంటి అందరి టీచర్ని ఒకరోజు పిలిపించి ఇక్కడ కండక్ట్ చేయాలనేది చాలా వరకు హెచ్ఎంస్ తోటి అందరితో మాట్లాడడం జరిగింది. ఈరోజు దీనికి కావాల్సినటువంటి సామగ్రి అంతా కూడా చాలా వరకు మన పీడీలో తర్వాత పీఈటీల సహకారంతో వాళ్ళే ఎవరైతే డోనర్ ఉన్నారో వాళ్ళని ఎత్తుకొని పట్టుకొని వాళ్ళే చేసుకుంటున్నారు. ఇది కూడా వాళ్ళే డోనర్ని పట్టుకొని ఈరోజు మండలం ఎంఆర్సీలో మన చేతుల ద్వారా మా ఎంఆర్సీ సిబ్బంది ద్వారా ఇప్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన నందకిషోర్ రెడ్డి సార్ గారికి, అలాగే మా ఎంఈఓ గారికి, మన హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రమణయ్య సార్ గారికి, ఈ కార్యక్రమంలో సూత్రధారులు పాత్రధారులు అయినటువంటి ఉపాధ్యాయులందరికీ పేరుపేరున నమస్కారాలు. మనకందరికీ తెలుసు, ఇది 2 monthsగా మనము ప్లాన్ చేసినాము. మండల్ లెవెల్ అందరి సెలెక్టెడ్ టీచర్స్ని మనం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉన్నారు. మనది ఒకటే ఆశయం, మీకు అందరికీ తెలిసిందే, మీరే చెప్పడం జరిగింది. మనము ఇక్కడ సెలెక్ట్ అయ్యిందే కాకుండా స్టేట్ లెవెల్లో కూడా ఒక బెస్ట్ టీం అనేది పోవాలనేటువంటి ఉద్దేశంతో మీరందరూ కలిసి ఇక్కడ డైలీ ప్రాక్టీస్ చేయడము, అలాగే స్కూల్స్ రన్ చేస్తూ ప్రాక్టీస్ కూడా వెళ్తున్నారు సార్. వీళ్ళు అట్లా స్కూల్లో డిస్టర్బ్ అవ్వడం లేదు, వాళ్ళ ప్రాక్టీస్ కూడా వెళ్ళిపోకుండా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఆడి మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరొకసారి మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది రెండోసారి. సర్వీసులో ఉన్నప్పుడు ఒక 15 ఏళ్ళకు ముందు ఒకసారి ఇదే విధంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలోనే ఒకసారి మేమందరం కూడా హైదరాబాద్లో వేసి ఆడడం జరిగింది. తర్వాత రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత
మన ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కమిషనరేట్ సూచనల మేరకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కమిషనరేట్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో ME1 గారికి మరియు మనకు చేసినటువంటి అతిథి నందకిషోర్ రెడ్డి గారికి మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరదపాలెం సార్ గారికి మరియు ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి కోచ్గా వ్యవహరిస్తున్న కుమార్ గారికి మరియు రిపోర్టర్ గారికి చేసిన మా అందరి ఉపాధ్యాయులందరూ కూడా పేరు పైన నమస్కారాలు. మన మండలంలో ఈ టీచర్స్కి ఒక జెంట్స్కి అయితే క్రికెట్, లేడీస్కి అయితే త్రోబాల్ పెట్టాలనేది మన ప్రభుత్వం యొక్క ఉద్దేశము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఒక్కొక్క టీంని ఏర్పాటు చేసి మండల్ లెవెల్, డివిజనల్ లెవెల్, తర్వాత స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఇవన్నీ తీసుకొని ఫైనల్గా విజేతల్ని నిర్ణయిస్తారు. అందులో ప్రతి మండలం నుంచి కూడా పోటీతత్వం బాగా ఉందని అనుకుంటున్నాను. మన మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా గత ఒక నెల రోజులుగా బాగా సాధన చేస్తున్నారు. ఏ విధంగానే సరే మన మండలానికి కప్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నారు. మన కుమార్ సార్ గారి సారథ్యంలో అది నెరవేరుతుందని నేను కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. కాబట్టి